అవుట్ టైంలోకి వెళ్ళి ఇన్ టైం తీసేయాలి. H8లోకి వెళ్ళి G8ని తీసేస్తాం. తీసేస్తే ఏమొచ్చింది? యాష్లు వచ్చినాయా లేవా? సో సరే ఇంకొంచెం పెద్ద చేసుకున్నాం. ఇంత పెద్ద చేసి యాష్లు వచ్చినాయా లేవా? అంటే దానికి అర్థం కాలేదు ఫస్ట్. ఇది 9 5 అని పెట్టిన అది ఏఎమ్మా పిఎమ్మా దానికి తెలియాలి కదా. తెలియాలి కాబట్టి ఈ 9 పక్క పొంటి ఏఎం అని మెన్షన్ చేయాలి మనము. ఓకే, సో ఎట్లా మెన్షన్ చేయాలి అనుకున్నప్పుడు టెన్షన్ లేకుండా. సో ఇక్కడ పైన కస్టమర్ ఉంది కదా, మోర్ నెంబర్ ఫార్మాట్ క్లిక్ చేయి. సో బాక్స్ ఫార్మాట్ సెల్స్ అని వస్తుంది. దీనికి నీకు ఫార్మాట్ సెల్స్ కావాలని షార్ట్ కట్కి కూడా చెప్పిన, మర్చిపోయి ఉండొచ్చు. కంట్రోల్ 1. ఓకే, సో ఇక్కడికి వెళ్ళచ్చు. సో రైట్, కంట్రోల్ 1 కూడా ప్రెస్ చేసుకోవచ్చు. ఏది ప్రెస్ చేసినా ఓకే. రైట్, సో ఇప్పుడు నాకు ఇక్కడ AM/PM కావాలి కాబట్టి ఇప్పుడు అవర్స్ మినిట్స్ ఉంది కాబట్టి అవర్స్ మినిట్స్ చూపిస్తుంది. చూడు, నాకు AM/PMతో ఇక్కడ ఆప్షన్ ఉంది చూడు, AM/PM ఉందా, ఇది సెలెక్ట్ చేసుకొని ఓకే అన్నాడు. వచ్చిందా? దాంతో ఏం లేదు, ఇది అని కూడా దాంతో కంట్రోల్ 1 రైట్ AM/PM ఓకే. వచ్చిందా? ఇప్పుడు ఇక్కడ ప్రాసెస్ కాదు అంటే ఇక్కడ కూడా సేమ్ ఫార్మాట్ అదే పెట్టాలి, కంట్రోల్ 1 రైట్. బట్ ఇక్కడ AM/PM పెట్టద్దు, జస్ట్ మనకు అవర్స్ మినిట్సే. ఓకే, సో అవర్స్ మినిట్స్ పెట్టినా AM/PM పెట్టినా ఓకే. వచ్చిందా? రాలేదు. ఓకే, అంటే టైం ఫార్మాట్ ఇళ్ళకెళ్ళి తీసినప్పుడు మైనస్ అయింది. ఓకే ఓకే, ఇప్పుడు తీసుకుంది ఇస్ ఈక్వల్ ఇన్ టైము మైనస్ అవుట్ టైం పెట్టిన. ఓకేనా? ఎంటర్ కొట్టి వచ్చిందా? ఎన్ని వచ్చింది? 4 అని వచ్చింది. నాకు AM/PM అవసరం లేదు, కంట్రోల్ 1 కొట్టిన. రైట్, సో కంట్రోల్ 1 కొట్టిన. అవర్స్ మినిట్సే కావాలి. ఓకే కొట్టిన. ఓకే, మరి ఇంతకుముందు రాలేదు ఇక్కడ ఎందుకంటే ఇలా AM 9 నుంచి 5 ఫార్మాట్ అవుతుందా? PM కదా, PM. ఇప్పుడు ఏమో యాష్లు వచ్చినాయి కదా. ఇంతకుముందు దానికి దీనికి తేడా ఏంటంటే సో క్యాలిక్యులేట్ అయితే లేదు. ఇంతకుముందు 9 AM 5 AM పెట్టిన అప్పుడు యాష్లు వచ్చినాయి. రైట్, సో అప్పుడు ఏం చేసిన నేను మళ్ళీ ఇన్ టైంలోకి అవుట్ టైం తీసేసిన, అప్పుడు 4 అవర్స్ పెట్టింది. బట్ ఇప్పుడు నాకు అవుట్ టైంలోకి ఇన్ టైం తీసేసినప్పుడు ఇక్కడ PM AM అన్నప్పుడు ఇప్పుడు యాష్లు వచ్చినాయి. అంటే ఇప్పుడు మనం తీసేయాల్సింది ఏంటిది? అవుట్ టైంలోకి వెళ్ళి ఇన్ టైం తీసేయాలి అన్నట్టు. వచ్చింది 8 అవర్స్ ఇట్లా. అంటే ఇక్కడ AM ఉంటే నీకు ఇన్ టైం అవుట్ టైం ఫార్మాట్ ఏర్పడదు, యాష్లు వస్తాయి. ఎందుకంటే 9 అవర్స్ 5 AM అంటే 9,5 అనేది ముందే అవుతుంది కాబట్టి నీకు వాళ్ళకెళ్ళి మైనస్ కాదు, 12 అవర్స్ కాబట్టి. ఓకేనా? సో కాబట్టి ఇక్కడ నువ్వు ఏం చేయాలి, ఇక్కడ AM ఇక్కడ PM అని ఖచ్చితంగా మెన్షన్ చేయాలి. క్యాలిక్యులేట్ అవుతుంది. AM/PM మెన్షన్ చేయకపోతే కరెక్ట్ క్యాలిక్యులేట్ కాదు. ఇక్కడ AM ఇచ్చినా రాదు. ఓకే, ఇక్కడ PM ఇచ్చినా రాదు. AM/PM ఇస్తేనే ఓకే. రైట్, అర్థమైందా? ఇక్కడ ఓకే, క్లియర్ కదా? ఇక్కడ నెంబర్లు వచ్చినా ఏమొచ్చినా ఫార్మాట్ సెల్స్ కంట్రోల్ 1కి వెళ్ళి సో కస్టమర్లో HMM పెట్టుకొని ఓకే కొట్టాలి. ఓకే రైట్. నెక్స్ట్ ఓవర్ టైం కస్టమర్ ఈజ్ ఈక్వల్ ఇఫ్ బ్రాకెట్ ఓపెన్. సో టోటల్ టైం ఏదైతే ఉందో అది 8 గంటల కన్నా ఎక్కువ ఉందా అని చూడాలి. ఫస్ట్ చూడాలంటే ఏం చేయాలి? గ్రేటర్ దాన్ని పెట్టి 8 అవర్స్ అని ఇస్తే దానికి తెలియదు కదా, దానికి ఫంక్షన్ వాడాలి. ఏం ఫంక్షన్? టైం ఫంక్షన్. టైం ఫంక్షన్లో విత్ అవర్స్ విత్ మినిట్స్ విత్ సెకండ్స్ సహా వాడాలి. రైట్, సో టైం బ్రాకెట్ ఓపెన్ రైట్ 8 అవర్స్ కామా 0 minutes కామా 0 seconds ఇది టైం. ఓకే, ఈ 8 గంటల కన్నా టోటల్ టైం అనేది ఎక్కువ ఉందా? ఓకే, 8 గంటల కన్నా టోటల్ టైం ఎక్కువ ఉందా కామా ఉంటే ఏం చేయాలి? సో మనకు ఓవర్ టైం అనేది చూపెట్టాలి. ఎట్లా చూపెట్టాలి? ఏం లేదు, ఈ టోటల్ టైంలోకి వెళ్ళి 8 గంటలను తీసేయాలి. ఓకే, టైం కామా బ్రాకెట్ ఓపెన్ 8 అవర్స్ కామా 0 minutes కామా 0 seconds. ఒకవేళ 8 అవర్స్ అంటే 30 minutes అనుకో, అప్పుడు 0 దగ్గర 30 పెట్టుకోవాలి. ఓకే, 8 గంటలన్నర అన్నట్టు. అంటే మనకి 8 అవర్స్ డ్యూటే కాబట్టి ఈ టోటల్ టైంలోకి వెళ్ళి 8 అవర్స్ మాత్రమే తీసేస్తున్నాం. 8 అవర్స్ తీసేయాలన్నా కూడా ఖచ్చితంగా మన టైం ఫంక్షన్ వాడాల్సింది. ఓకేనా? ఇచ్చేసి కామా ఒకవేళ ఓకే అయితే 8 గంటల కన్నా ఎక్కువ ఉంటేనే మైనస్ చేస్తుంది, తక్కువ ఉన్నా 8 గంటలు ఉన్నా 0 ఇస్తుంది. ఓకేనా? 0 అంటే ఏమి చేయలేనట్టే. 8 గంటలు ఉన్నా ఓ టైం లేనట్టే, 8 గంటల కన్నా తక్కువ ఉన్నా కూడా ఓ టైం లేనట్టే. అంతే కదా? జస్ట్ ఎంటర్ ఇట్. వచ్చిందా? 0 ఎందుకు వచ్చింది? టోటల్ టైం 8 అవర్సే ఉంది, డ్యూటీ అవర్స్ 8 అవర్స్. ఎక్కువ ఏమైనా వేసిందా? చేయలేదు కాబట్టి 0 వచ్చింది. అంతే కదా? రైట్, నెక్స్ట్ వినయ్ రైట్ క్లర్క్ రైట్. సో ఇక్కడ 9గా వచ్చింది, 9
ఏఎం. ఓకేనా? ఇక్కడ 6 PM దాకా చేసింది. 6 PM స్పేస్ ఇవ్వాలి. ఓకేనా? టైంకు పిఎంకి స్పేస్ ఇవ్వాలి. రైట్? లేకపోతే మళ్ళీ క్యాలిక్యులేట్ కాదు. అదొక రూల్ ఉంటుంది. ఓకే రైట్. వచ్చిందా? ఇప్పుడు ఈజ్ ఈక్వల్ అవుట్ టైము మైనస్ ఇన్ టైము చేస్తే ఎన్ని అవర్స్? 9 hours వచ్చిందా? బట్ ఇక్కడ నాకు ఏఎంపిఎం అని వచ్చింది. మనకు ఏఎంపిఎంలో రావద్దు. ఓవర్ టైం అనేది జస్ట్ అవర్స్ మినిట్స్లో రావాలి. అప్పుడు మళ్ళీ కంట్రోల్ 1. సో కష్టము అవర్స్ మినిట్స్ అంతే. ఓకేనా? పెట్టేసుకొని ఓకే క్లియర్ చేసినాక ఇప్పుడు ఇక్కడికి వెళ్ళాలి. ఈజ్ ఈక్వల్ ఇఫ్ బ్రాకెట్ టోటల్ టైం కనుక గ్రేటర్ దాన్ 8 hours కన్నా ఎక్కువ ఉందా అంటే టైము 8,0,0 ఓకే 12 hours అయితే 8 దగ్గర 12 ఇవ్వాలి. సో 8 hours కన్నా ఎక్కువ ఉంటే ఏం చేయాలి? ఈ టోటల్ టైంలోకి వెళ్ళి 8 hours తీసేయాలి. టైమ్ ఆఫ్ 8,0,0 ఓకే ఎక్కువ ఉంటేనేమో తీసేయి, లేకపోతే 0 ఇవ్వు. ఎక్కువ ఉంది కాబట్టి మనకి ఏమొచ్చింది? ఒక డిజిట్ వచ్చింది. నేను చెప్పిన కదా డిజిట్ వచ్చింది. ఆ డిజిట్ ఏంటంటే సెట్టింగ్ పెట్టలేదు. సో మళ్ళీ సెలెక్ట్ చేసి కంట్రోల్ 1లోకి వెళ్ళి జస్ట్ కస్టమర్లోకి వెళ్ళి అవర్స్ మినిట్స్ తీసుకోవాలి. ఏది కనబడతలేదు అనుకోకు, కింది పోతే వస్తాయి. అవర్స్ మినిట్స్ తీసుకొని ఓకే అని వచ్చిందా? ఎన్ని గంటలు ఓవర్ టైం చేసింది? 1 hour చేసింది. అవునా? రైట్. ఇప్పుడు చదువుతుంది. ఓకే కృష్ణ. రైట్. సో అసిస్టెంట్. రైట్. సో 9కి వచ్చింది. ఓకే సో 6:30 దాకా వేసింది. రైట్. ఈజ్ ఈక్వల్ అవుట్ టైము మైనస్ ఇన్ టైమ్. ఓకే వచ్చింది. కంట్రోల్ 1. సో ఒకసారి సెట్ చేస్తే అయిపోతుంది. నీకు మాటి చూపిస్తున్నా కాబట్టి ఇది సెట్ చేస్తున్నా. 9:30. సో ఈజ్ ఈక్వల్ ఇఫ్ బ్రాకెట్ ఓపెన్ టోటల్ టైము గ్రేటర్ దాన్ టైం ఫంక్షన్ ఆఫ్ 8 hours, 0 minutes, 0 seconds, కామా రైట్. మళ్ళీ టోటల్ టైం మైనస్ టైమ్ ఆఫ్ 8 hours, 0 minutes, 0 seconds ఇచ్చి 0 ఇచ్చి ఓకే కొట్టింది. ఓకే సెట్టింగ్ మార్చాలి మన కంట్రోల్ 1 అవర్స్ మినిట్స్ కస్టమ్లోకి వెళ్ళి సో స్క్రోల్ చేసి అవర్స్ మినిట్స్ సెలెక్ట్ ఇట్. ఓకే వచ్చిందా? గంటన్నర వేసింది. రైట్. ఇప్పుడు ఇంకోలా తీసుకుంటాం హరి. రైట్. సో డేటా ఎంట్రీ. రైట్. సో 9 AM. ఓకే సో ఇప్పుడు 4 PM. ఓకే సో ఈజ్ ఈక్వల్ టోటల్ టైము మైనస్ ఇన్ టైం. రైట్. 7 అంటే 7 hours అంటే తక్కువనే కదా? ఓకే HMM ఈజ్ ఈక్వల్ ఇఫ్ బ్రాకెట్ ఓపెన్ సో ఇన్ టోటల్ టైం గ్రేటర్ దాన్ టైమ్ ఆఫ్ 8 hours, 0 minutes, 0 seconds, కామా సో మళ్ళీ టోటల్ టైం మైనస్ టైమ్ ఆఫ్ 8 hours, 0 minutes, 0 seconds అయితే ఇది వస్తుంది, లేకపోతే 0. ఇప్పుడు మనకు వచ్చేది 0 ఎందుకంటే 8 hours కన్నా ఎక్కువ లేదు, 8 hours లేదు, 8 hours కన్నా తక్కువ ఉంది. 8 hours ఉన్నా 8 hours తక్కువ ఉన్నా 0 వేస్తుంది. ఎక్కువ ఉంటేనే క్యాలిక్యులేట్ వేస్తుంది. అవునా? ఈ విధంగా ప్రాసెస్ చేస్తాం. అలాగే ఒక టైం కూడా సెట్ కాకుండా సార్ ఇప్పుడు కుమార్ సప్లర్. రైట్. సో 10కి వచ్చింది 10 AM. ఓకే 4 PM టైమింగ్ తక్కువైందా లేదా? 6. రైట్. సో ఇక్కడికి వచ్చినప్పుడు సేమ్ ఇదే ఫార్మాట్ ఇక 0 వచ్చిందా లేదా అంటే 6 గంటలే వేసింది. 8 గంటల కన్నా తక్కువనే ఉంది కాబట్టి 2 hours తక్కువ వేసింది. అర్థమైందా? ఈ విధంగా ప్రాసెస్ చేసుకోవాలి. సో ఆటోమేటిక్గా డ్రాగ్ చేసుకుంటూ అంటే సో మనం ఊరికే సెట్టింగ్ మార్చాల్సిన పని ఏముంటే డైరెక్ట్గా వస్తూనే ఉంటుంది. ఓకే సార్. ఓకేనా? ఇది ఓవర్ టైం క్యాలిక్యులేషన్ అంటే ఓకే. సో ఇక్కడ మీకు ఫార్ములా టైప్ చేసిన అనుకోండి, ఇక్కడ టైప్ చేసి పెడతాను. సో ఫస్ట్ టోటల్ టైం ఈజ్ ఈక్వల్ అవుట్ టైం సెల్ మైనస్ ఇన్ టైం సెల్. ఓకే సో ఈజ్ ఈక్వల్ అవుట్ టైం H8 మైనస్ ఇన్ టైం G8 ప్రెస్ ట్యాబ్. ఓకే ఇది టోటల్ టైం. సో నెక్స్ట్ ఫార్మాట్ ఓవర్ టైం ఈజ్ ఈక్వల్ ఇఫ్ బ్రాకెట్ ఓపెన్ ఫస్ట్ టోటల్ టైం ఓకే గ్రేటర్ ద టైం ఫంక్షన్ టైమ్ ఆఫ్ ఓకే 8 hours డ్యూటీ కాబట్టి 8 hours, 0 0 రైట్, కామా
సో తర్వాత టోటల్ టైం మైనస్ మళ్ళీ టైం ఆఫ్ 8, 0, 0 ఓకే 0 ఓకే రైట్. సో సెకండ్ ఫార్మట్ ఇఫ్ బ్రాకెట్ ఓపెన్ రైట్ టోటల్ టైం H8 గ్రేటర్ దాన్ టైమ్ ఆఫ్ 8, 0, 0 మళ్ళీ H8 మైనస్ టైమ్ ఆఫ్ 8, 0, 0 ఓకే 0 ప్రెస్ ట్యాబ్ అయిపోయిందా. ఇవి రెండు ఫంక్షన్స్, ఈ రెండింటికి రెండు రకాల సెట్టింగ్స్ పెట్టుకుంటూ ఉంటాం మనం ఎప్పుడు. ఓకే సో దీనికైతేనేమో AM/PM అని పెడతాం, HMM AM/PM. దీనికైతేనేమో జస్ట్ HMM మాత్రమే పెడతాం. ఓకే దీనికి కూడా HMM మాత్రమే పెడతాం. ఓకే బట్ మనకు 0 ఫంక్షన్ చేస్తాం కాబట్టి ఆటోమేటిక్గా 0తో ఆటోమేటిక్గా సెట్ అవుతుంది. ఓకే సార్ ఓకేనా రైట్ అర్థమైందా. అర్థమైంది. ఈ విధంగా ప్రాసెస్ చేసి చూడు, సేవ్ చేసి ఓకే ఓకే సార్.